మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన సమగ్ర విచారణ జరిపించాలనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా సిఇఓగా నిర్వహిస్తున్నటువంటి పురుషోత్తం కానీ, జీఎంలు కానీ, బ్యాంకు చైర్మన్లు కానీ, బ్యాంకుకు ఎలాంటి ఉపయోగం లేనటువంటి అనేక కొనుగోలులు కానీ, కట్టడాలు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా అనుమతిస్తూ బ్యాంకుకు తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నారు. తద్వారా రైతులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సహకార స్ఫూర్తికి విరుద్ధంగా వేరే చర్యలు ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క బ్యాంకు మహబూబ్నగర్ సొసైటీ బ్యాంకు యొక్క మొత్తం లావాదేవీలపైన విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కంపౌండ్ వాల్ కూల్చడంలో 16 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం కానీ, కంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్ల పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో 39 లక్షల రూపాయలను ఇవ్వడం కానివ్వండి, బ్యాంకుకు అవసరం లేకున్నా అనుమతి పాలక మండలి అనుమతి లేకున్నా కూడా కొనుగోలు కోసానికి స్ట్రాంగ్ రూములని కానీ, సీలింగులని కానీ, క్యాబిన్లు అనే దాన్ని కొనుగోలు చేసినటువంటి దాన్ని ఒక టెండర్ ప్రాసెస్ను ఈ టెండర్లు కాకుండా నామినేషన్ పద్ధతుల్లో మధ్యవర్తుల ద్వారా లక్షలాది రూపాయల యొక్క వస్తువులను కొనుగోలు చేసిన దానిపైన కూడా తక్షణమే స్పందించి ఈ యొక్క విచారణ జరిపించాలి. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క సెంట్రల్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి బోనస్ ఇస్తారో ఆ బోనస్ ఇవ్వడంలో కూడా వేరు పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన కూడా వీరికి విచారణ జరిపించాలి. అదేవిధంగా ఈ యొక్క మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ బ్యాంకు పరిధిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది దాదాపు 308 మంది ఉంటే వారికి ఏరియర్స్ ఇవ్వడానికి నాబార్డు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఏరియర్స్లో కూడా పర్సెంటేజీలు వసూలు చేసేటటువంటి ఒక దుస్థితి కొనసాగేటటువంటి ఉంది. అదేవిధంగా ఈ బ్యాంకులో పరిధిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళు పే స్కేల్కు లేకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పే స్కేల్ లేనటువంటి సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. ట్రాన్స్ఫర్లు చేయాలన్నా కానీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేయాలి. వారిని సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తే అతను నిబంధనలకు విరుద్ధంగా మేము ట్రాన్స్ఫర్లు చేయమని ప్రకటిస్తే ఈ బ్యాంకు జీఎంలో ఈ సిఇఓ ఇన్ఛార్జ్ సిఇఓలు జిల్లా కోఆపరేటివ్ అధికారిని పక్కన పెట్టి 3-man కమిటీ అని ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీ ట్రాన్స్ఫర్లు చేయొచ్చని చెప్తూ నివేదిక ఇచ్చింది. కాబట్టి మేము ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి ఈరోజు సిబ్బందిని వేధించేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సిబ్బందిని ఆయా సింగిల్ విండోలో పనిచేసేటటువంటి అక్కడ పనిచేస్తున్న పెయిడ్ సెక్రటరీ లేదా సిఇఓల యొక్క పలుకుబడితోనే నమ్మకంతోనే సొసైటీలలో బ్యాంకుల్లో రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా డిపాజిట్లు చేస్తారు.